చందాయి ప్రతి దానికి డబ్బులు కట్టు 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 అనేటటువంటి కాన్సెప్ట్ అతను పెట్టలేదే. సర్వశిక్ష అభియాన్ నిధులు ఏం చేస్తున్నారు వీళ్ళు? రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ నిధులు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉపాధి హామీ నిధులు ఏం చేస్తున్నారు వీళ్ళు? అతను ఏం చేశాడు? సర్వశిక్ష అభియాన్ నిధులు ఉపాధి హామీ నిధుల్ని లింక్ చేస్తే అన్ని వేల స్కూళ్ళకి నాడు నేడు కింద మారిపోయినాయి. చక్కటి రూపం వచ్చినాయి, కార్పొరేట్ లుక్ వచ్చినాయి, బెంచీలు మారినాయి, గోడలు మారినాయి, డిజిటల్ ప్లాట్ఫారాలు వచ్చినాయి. అంత చేయగలిగినప్పుడు వీళ్ళు కనీసం అది కొనసాగించలేరా? వాటికి గడ్డానికి చక్కగా ఈనాడులో రాసుకొచ్చారు ఒక డీటెయిల్డ్ స్టోరీ. మీరు కనుక 1,40,000 కడితేనేమో అప్పర్ ప్రైమరీ స్కూలు, 1,65,000 కడితేనేమో హై స్కూల్లో మీ పేరుతో ఒక గది కడతారు. అట్లాగే మంచినీళ్ళు కావాలా, రోడ్డు కావాలా, బల్ల కావాలా, చెత్త తీయడానికి ప్లేస్ కావాలా, ఇట్లాంటి మరుగుదొడ్డిక ఇట్లాంటి వాటన్నిటికీ అక్కడ పెడతారండి. వాస్తవంగా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పారిపోవడం కాకపోతే ఇంకేంటి అందులో? ఒక వ్యవస్థ పర్ఫెక్ట్గా అతను సెటరేట్ చేసిన దాన్ని అది తప్పని ప్రజల్ని నమ్మించి మోసం చేశారా ఇప్పుడు మీరు? అప్పుడు స్కూళ్ళు పర్ఫెక్ట్, స్కూళ్ళకి సంబంధించిన ఒక కమిటీలు, ఆ కమిటీలకి నెల నెల డబ్బులు, ఏడాదికి వచ్చే డబ్బులు, వాచ్మెన్లను పెట్టుకోవడానికి డబ్బులు 15,000 రూపాయల్లో 15,000 రూపాయలు ఒక 1000 ఒక ఏడాది తీసి ఈ అడిషనల్ పెట్టారు. డ్రైనేజీలు, అదే మన మరుగుదొడ్లు